భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు కదా! అంటే సుమన్ శెట్టి గారు శనివారమే ఎలిమినేట్ అయిపోయారు. అంతా ఓకే బానే ఉంది గానీ, ఆదివారం నాడు అంటే ఈరోజు మనకి ఎపిసోడ్‌లో భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అయితే నిన్న భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత భరణి గారి కోసం నాగబాబు గారు వచ్చారట. అయితే నిన్న యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటంటే ఆయన టాప్ 6. భరణి గారు టాప్ 6 తక్కువ మనిషి ఏం కాదు. ఒక సిక్స్త్ వీక్ ఎండింగ్‌లో ఆయన ఎలిమినేట్ అయ్యి, ఆ తర్వాత ఆయన మళ్ళీ పుంజుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రజల ఓటింగ్ ద్వారానే ఆయన వచ్చి, ఆ తర్వాత ఆయన అంత అద్భుతంగా ఆడి, ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ఆయన రిబ్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆడి గెలిచారు. నాగబాబు గారు ఎస్పెషల్లీ భరణి గారి కోసం 'బిగ్ బాస్' స్టేజ్ మీదకు వచ్చి చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అసలు నాగబాబు గారు రాంగానే కూడా ఆయన దివ్యాని ఎదిరించడం గానీ, తనూజాని ఎదిరించడం గానీ, అసలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అసలు ఆయన కామెడీ టైమింగ్ గానీ నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఆయన టాప్ 5లో ఉంటారనుకునే టైంకి ఆయన కన్నా కూడా సంజన, డెమాన్ పవన్ దూసుకొని వెళ్ళిపోయారనమాట. అఫ్‌కోర్స్ భరణి గారికి సంబంధించి అంటే భరణి గారికేంటంటే తనూజ ఓటింగ్ అయితే లేదు. ఎందుకంటే తనూజ కంటిన్యూయస్‌గా నామినేషన్స్‌లో ఉంది. ప్లస్ తనూజ కూడా భరణి గారి విషయంలో కొన్నిసార్లు సపోర్ట్ చేయడం, కొన్నిసార్లు చేయకపోవడం. అంటే ఈ ఈ వారం కాకుండా సంజన అండ్ ఇమాన్యుయల్‌కి ఉన్నంత స్ట్రాంగ్ బాండింగ్ వీళ్ళిద్దరికీ లేదు. వాళ్ళకి బాండింగ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక ఈ అండ్ నిన్న చెప్పింది గదా! మన తనుజ నాన్న, నాన్న అని పిలవటం వల్లే ఇట్లా అయిందేమో నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనేసేసి. సో, ఈరోజు అంటే టాప్ 5లో ఉండి ఆ ఫినాలే వీక్‌కి వెళ్తే నాగబాబు గారు కూడా వద్దాం అనుకున్నారట. 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి మళ్ళీ ఒక చిన్న చీఫ్ గెస్ట్ లాగా అలాగా. ఎందుకంటే నాగ్ సార్ అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి భరణి శంకర్ కోసం వద్దాం అనుకున్నారట. కానీ రాలేకపోయేటప్పటికి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారట భరణి గారి ఫ్యామిలీ మెంబర్స్. అందుకని ఇక భరణి గారిని కలవటం కోసం పర్సనల్‌గా "నువ్వు బాగా ఆడావు. మనమందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇదని" చెప్పడానికి ఆయన రావడం అయితే జరిగిందట. సో, నిన్న నా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా పెద్ద బజ్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎలిమినేట్ అయిపోయిన వెంటనే బయటికి తీసుకురావడం అయితే కుదరదు. వాళ్ళని ఒక రూమ్‌లో పెడతారనమాట. అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళని బయటికి విడుదల చేయరు. ఆ రూమ్ దగ్గరికే నాగబాబు గారు రావడం అయితే జరిగిందట. అయితే నాగబాబు గారిని చూసి భరణి గారు కూడా ఎమోషన్ అయిపోయారంట. దానికి సంబంధించిన వార్త ఒకటైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందనమాట. సో, అది ఫ్రెండ్స్ సంగతి. భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం బాధగా అనిపించింది. అయితే ఆయన కనుక సూపర్ 6లో ఉండుంటే బావుండేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మంచి కమ్‌బ్యాక్ ఇవ్వటం గాని, ఆయనకి సంబంధించిన గేమ్ ఆడడం గాని, ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పాపం ఒకేసారి ఎలిమినేట్ అయిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకే రోజు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఆయనకి. మనం మళ్ళీ ఆయన మంచి సీరియల్స్‌లో కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా విషయంలో కూడా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.